నమస్తే అండి. నేను మీ మాధవి. అందరూ ఏం చేస్తున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే మేము దోపచర్ల మార్కెట్‌కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీకు కూడా చూపిద్దామని ఇంకా చిన్నగా వీడియో క్లిప్ అయితే తీశాను. చూసేయండి. ఇక్కడైతే మేము చెరువు ఉంది కదా, ఈ చెరువులోనే కరువు పని అయితే చేస్తాము. వాటర్ అంతా తీసేశారు కదా, చేపలు అయితే పట్టేసి ఇక్కడే కరువు పని అయితే చేసేది. అది కూడా చూపిద్దామని చిన్న వీడియో అయితే తీశాను. ఇంకా ఇది ఎండేసరికి మే నెల వస్తుంది. ఇక్కడైతే నేను దత్త సాయి గుడి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అదిగోండి. ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము. మార్కెట్ కాడ ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను, చూసేయండి. దోపచర్ల మార్కెట్ అయితే చాలా పెద్దది, అది కూడా చూపిస్తాను. ఇక్కడైతే ఎంట్రింగ్లోనే ఫ్రూట్ షాపులు అయితే చాలా ఉంటాయి. అరటిపళ్ళు ఇంకా కూరగాయలు చాలానే ఉంటాయి. అవి కూడా చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడైతే నేను లోపలికి వెళ్ళి వస్తానన్నాను, సరే అంటున్నారు ఆయన. ఇక్కడైతే కూరగాయలు తినేవి అయితే చాలానే ఉంటాయి. చెప్పుల కాడ నుంచి ఇంకా సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా ఉంటాయి. అవి కూడా చూపిస్తాను, చూడండి. కొత్తిమీర, తోటకూర కూడా చాలానే ఉంటాయి. ఎండు చేపలు అన్నీ కూడా ఉంటాయి. అవి కూడా చూపిస్తాను. ఇంకైతే మేము అటు ఎండు చేపల సైడ్ అయితే వెళ్తున్నాం, చూడండి. ఎండు చేపలు అయితే ఒక 50 రూపాయలు అయితే తీసుకున్నాము. ఇంకా ఈ సందులో అయితే ఎండు చేపలు ఉంటాయి, అవి కూడా చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడైతే కొత్తిమీర, తోటకూర ఇంకా పచ్చిమిరపకాయలు అన్నీ అమ్ముతారు. ఇవ్వండి. ఇక్కడ ఎండు చేపల కొట్లు అయితే ఈ పక్కంతా అవే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు చేపలు. ఎవరైనా తింటారా కామెంట్ చేయండి. ఎండు చేపలు మేమైతే తింటాము. ఇవైతే తీసుకున్నాను ఒక 50 రూపాయలు. ఇంకంతే. మేము అవి ఒకటే బాగుంటాయి, నాకు నచ్చుతాయి, ఇంకా అయ్యే తీసుకున్నాను. ఎండు చేపల కాడ అయితే అయిపోయింది తీసుకుని. ఇంకా ఎదరికైతే వచ్చేసి కూరగాయలు కూడా తీసుకున్నాము. చూడండి, ఇవైతే సావిడాలు అంటారు, అవి మెత్తళ్ళు. ఇంకా ముక్కలు కూడా ఉన్నాయి. చాలామంది అయితే మాంసం కూడా ఉంటుంది, చేపలు కూడా ఉంటాయి. ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళలేదు. ఇంకా ఇటు కూడా చూడండి. ఇక్కడ ఇంకా కందిపప్పు అవన్నీ చిన్న కొట్టు కింద పెట్టి అమ్ముతారు. చూపించాలంటే 2-3 గంటలు పడుతుందండి. దోపచర్ల మార్కెట్ అంత పెద్దది. ఇంకా నేను రెండు సందుల్లోనే వెళ్ళొచ్చాను. ఇంకా అటు అయితే వెళ్దామా అంటున్నారు. నేను ఇటు వెళ్ళిపోదాంలే అన్నాను. ఇంకెక్కడ కూడా పెద్ద పెద్ద కొట్లే ఉంటాయి. ఈ కూరగాయలన్నీ కింద పడేస్తారు కదా, అవి అయితే ఆవులు తినేస్తాయండి విడిగా. ఇంకా ఇవ్వండి బట్టలు, పాత బట్టలు అన్నాను కదా, అవైతే ఇక్కడ అమ్ముతారు. ఎవరో ఇందమ్మట బీహార్ వాళ్ళు వచ్చి కొనుక్కెళ్తారు, వాళ్ళ కోసం అయితే అమ్ముతారు. మా దగ్గర అయితే ఇవి ఉంటాయి, ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి, అందుకనే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఉంటారు ఫ్యామిలీలతో. వాళ్ళకైతే ఇంకా వాళ్ళే కాదు, ఎవరొకళ్ళైనా కనుక్కుంటారు.
ఇంక ఈ బట్టలు కూడా చూడండి, చీరలు అన్నీ ఉన్నాయి. చాలా బట్టలు అయితే పిల్లలకు కావాలంటే పిల్లలకు కూడా ఉంటాయి. నేను ఇంకా కొత్తిమీర అయితే తీసుకుంటున్నాను, కొత్తిమీర తోటకూర. అవి 2 కట్టలు, ఇవి 2 కట్టలు అయితే తీసుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. తోటకూర కొత్తిమీర కూడా చాలా బాగుంది. ఇక్కడైతే ఇంకా నేను సరుకులు తీసేసుకుని ఇంకా సూపర్ బజార్కి అయితే వెళ్ళిపోతాను. ఇంకా పిల్లలకు కూడా తీసుకున్నాను, మిక్చర్ పకోడీ అయితే తీసుకున్నాను, అవి కూడా చూపిస్తానండి. ఇంకేమేమి తీసుకున్నానంటే ఇక్కడ చాలానే తీసుకున్నాను. ఇక్కడైతే నేను టమాటాలు ఇంకా చాలా అయితే తీసుకున్నాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంక సర్దుతాను, అప్పుడు చూపిస్తాను. అవి ఇంకా ఇవ్వండి, పిల్లలకు కూడా పప్పులు కూడా తీసేసుకున్నాను. ఇంక ఇంటికి అయితే ఇంకా సూపర్ బజార్కి కూడా వచ్చేసాను. ఇంకా కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. బిల్ అయితే 2500 అయింది ఫ్రెండ్స్. మొత్తం ఇంట్లోకి నెలవారీ సరుకులు అన్నీ తీసేసుకున్నాను. సూపర్ బజార్ అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. నేను ఎప్పుడూ రాలేదు, ఇదే ఫస్ట్ టైము. అది కూడా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఇక్కడైతే ఓ సిస్టర్ తీయమంటే వీడియో తీశారు. చూడండి, మనకి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు అయితే అక్కడ లైన్లో పెట్టేసి ఉన్నాయి, అక్కడ తీసేసుకోవడమే. ఇంకా నేను మినపప్పు, కందిపప్పు, ఇడ్లీ రవ్వ అన్నీ తీసుకున్నాను. ఇంకా చింతపండు, ఎండుమిరపకాయలు ఇంకా డబ్బాల్లో కూడా సదిరేస్తున్నాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా డబ్బాల్లో అయితే అన్నీ సదిరేసి ఇంకా నీట్గా అయితే ఉంచేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇంకా కోసేసి అయితే ఇంకా డబ్బాల్లో పోసేస్తున్నాను. ఇవన్నీ సదిరేసి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేయాలి. ఇంక వంట కూడా ములక్కాయలు కూడా తీసుకొచ్చాను సంతలో. ములక్కాయ కూరను రైస్ అయితే వండేస్తానండి ఎంతసేపు. ఇది మధ్యాహ్నం 3 దగ్గర నుంచి వెళ్ళాము. చూడండి, ఎండ మామూలుగా లేదు అసలు. 3 ఇంటికి వచ్చేసరికి 4:30 అయింది. ఇంకా మొత్తం ఇవన్నీ సర్దేసుకుని వంట అయితే చేసేయాలి. వీడియో ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ మీరు మొదటగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాధవి పల్లెటూరు వ్లాగ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే కేజీ చింతపండు అయితే తీసుకొచ్చాను. కేజీ అయితే మాకు 20 రోజుల పైనే వచ్చేస్తుంది. ఇంకా కిరాణా సరుకులు కూడా నేను తెచ్చేసుకుని ఇంకా అలా పెట్టుకుంటాను. పైనే మనకి ఏదైనా కావాల్సినప్పుడు గప్పుకొని తీసుకోవడానికి డబ్బాల్లో అయితే పెట్టినవి. ఇంకా పప్పులు ఉప్పులు అంటారా, అవి అయితే డబ్బాల్లో పెట్టేస్తాను. ఇంకా మనకి నెలకు సరిపడగా తెచ్చేసుకున్నాము, సబ్బులు సర్పులు అన్నీ. ఇంక ఈరోజు అయితే ఇంతే వీడియో అండి. వీడియో ఎలాగనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా కూరగాయలు కూడా సర్దేస్తున్నాను. ఇంకా వంకాయలు, బెండకాయలు, దోసకాయ, టమాటాలు, ఇంకా కాకరకాయలు కూడా తీసుకొచ్చాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా. ఇంకా ఇవైతే మాకు వారానికి సరిపోతాయండి. వారానికి మళ్ళీ ఒకసారి అయితే తెచ్చుకుంటాము. వారం వారం సంత అయితే వేస్తారన్నాను కదా, వారానికి ఒకసారి ఇలా అయితే తెచ్చేసుకుంటాము.
ఇంకా అల్లం మనం అడగకపోయినా ఇంకా వాళ్ళే ఇస్తారు. ఇంకా బాయ్.